నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీవారి దేవాలయ కోనేరు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు సహకారం అందిస్తా. గూడూరు రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైద్య కళాశాలను చంద్రబాబు సొంత వారికి అమ్మేస్తున్నారు. మనుబోలు మండలం కొండూరు సత్రంలో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మంతా తుఫాన్ సాయంగా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులు అందలేదు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన మనుబోలు చెర్లోపల్లి గ్రామాలకు చెందిన చేనేతలు, ఆ సంఘం నాయకులు. వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. గూడూరులో కొలువై ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో ఆకాశ దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేసిన స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ కుటుంబ సభ్యులు. శ్రీవారి దేవాలయ కోనేరు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని రాజావీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆయన శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయ చైర్మన్ గా 4వసారి నియమితులైన శ్రీకంఠి రామ్మోహన్ రావు సభ్యుల చేత ఎమ్మెల్యే దేవాదాయ శాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కమిటీ ప్రతినిధులను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరి ఏకాభిప్రాయంతో బాధ్యతలు చేపట్టిన ఘనత శ్రీకంఠి రామ్మోహన్ రావుకు మాత్రమే దక్కుతుందన్నారు. అజాత శత్రువుగా సమాజ హితం కోసం ఆయన గుప్తదానాలు చేయడంలో ఆదర్శప్రాయుడని కొనియాడారు. మంచి వ్యక్తిత్వం, భక్తిభావం ఆయన ప్రత్యేకత అని తెలిపారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన వివరించారు. మా కిరణంతో పొల్యూషన్తో చెంచురామయ్య గారితో ముగ్గురితో మాట్లాడా. మా పార్టీలో కూడా చెప్పా, ఆ దేవాలయం చేయాలంటే రామ్మోహన్ రావు సార్ అయితేనే బాగుంటుంది, ఆయనకే ఇద్దాం, ప్రజలందరూ మెచ్చుతారంటే అందరూ ఏకగ్రీవంగా మంచి పని చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఎవరు అదే ఆ సారికే ఇవ్వండి అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఆయన అంత మంచి మనిషి కాబట్టి అందరు హృదయాల్లో కూడా ఎక్కడ కూడా అది ఇది అని కూడా లేదనమాట. ఆ విధంగా అందరూ హృదయాల్ని దోచుకున్నాడు. అదేవిధంగా ఆయన చేస్తాను. ఎందుకంటే మొట్టమొదట నా పరిచయం ఏంటంటే నేను ఉన్నటువంటి అశోక్ నగర్ ఏరియాలో ఒక హాస్పిటల్ అడిగిన వెంటనే ఆ రోజు జన్మభూమిలో ఆయన గారు కట్టించారు. నిజంగా చాలా ఉపయోగం పడింది. కానీ అక్కడ కొంత ఉపయోగించుకోలేకపోతున్నారు. బ్రహ్మాండంగా హాస్పిటల్ కట్టించాడు ఆ రోజు. అలాగే మా చెంచురామయ్య ఇందిరానగర్లో స్కూలు విషయంలో కూడా మా సారు నిజంగా సహాయం చేశాడు. ఇంకా ఎన్నెన్నో మోహన్ రావు గారి యొక్క అధ్యక్ష ఈ యొక్క దేవస్థాన చైర్మన్లో నిజంగా మళ్ళీ ఒక లెటర్ రాసాం. మా కిరణాన్ని కొనుక్కొని ఒక లెటర్ రాయమన్నారు. రామ్మోహన్ రావు గారు ఎవరు ఏంది అని రాయితే మళ్ళీ ఒక పెద్ద లెటర్ 2 పేజీల లెటర్ మళ్ళీ రాసి పార్టీ ఆఫీస్ పంపించారు. వాళ్ళంతా విచారించారు. ఎందుకంటే మేము చెప్పిన తర్వాత ఇలా వాళ్ళు విచారించారు సార్ గురించి. వాళ్ళకు కూడా మంచి రిపోర్ట్స్ పార్టీ ఆఫీస్కి వెళ్ళాయి. ఇంకా మరికొందరు మాట్లాడారు. నాకు ఒక విధంగా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి మన ఎమ్మెల్యే గారి మనసులో తోటి నాకు ఈ అవకాశం కల్పించాలని ప్రగాఢంగా నమ్ముతున్నాను. నిజంగా అదే జరిగింది. ఎందువల్లంటే వారు గట్టిగా చెప్పారు, ఆయన అయితే దీనికి దేవాలయానికి మంచిగా ఉంటుందని వారు ఒప్పించి కూడా చెప్పి చేయించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పోతే ఈ దేవాలయం దీనికి వస్తే ఇది ఇందాక వెలగొండ సుబ్బయ్య చెప్పినట్టు ఇది 700 సంవత్సరాల చరిత్ర కలిగింది. అప్పుడు పాత రోజుల్లో తిరుమలకు నచ్చిపోయేటప్పుడు ఇక్కడికి వచ్చి సేవ తీర్చుకొని గుడారాలు వేసుకొని
ఈ కోనేరులో స్నానం చేసి దేవుడిని తెచ్చుకొని పోయేదట. అంటే గుడారాలు వేసుకొని ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఈ గుడారాల ఊరు గూడూరుగా ప్రసిద్ధి చెందింది. అట్లా దీని చరిత్ర ఉంది. అప్పుడు చోళ్ళు అలా దీంట్లో దాన్ని రెనోవేషన్ చేశారు. అతను 92 రాజకీయాలకు అతీతంగా రామ్మోహన్ రావు గారు ఒక దైవభక్తి కలిగిన ఆయన దీనికి సరైన వ్యక్తి అని ఒక సరైన నిర్ణయం తీసుకున్న దానికి సునీల్ కుమార్ని ఆయన అభినందిస్తున్నాను. రామ్మోహన్ రావు గారి నాలుగు సార్ ఇప్పుడే చంద్రరావు చెప్పాడు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం హయాంలో దుర్గాప్రసాద్ రావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పాలక మండలి చైర్మన్ అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త ప్రకాష్ రావు గారు ఉన్నప్పుడు అప్పుడు పాలక మండలి చైర్మన్. తర్వాత వైఎస్ఆర్సీపీలో వరప్రసాదరావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పాలక మండలి చైర్మన్ అయినాడు. ఇప్పుడు సునీల్ కుమార్ గారు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన అందరికీ కావాల్సిన వాడు అని చెప్పేదాన్ని ఎందుకంటే వేరే నిదర్శనం ఇప్పటికి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇదే కాదు. ఈ ఊళ్ళో 35 ఏళ్ళు. ఈ ఊళ్ళో నాకు తెలిసి 2 ప్రముఖ దేవాలయాలు, ఒకటి సిటీ సాయి మందిరం, అంటే అది కూడా ఈయనే చూస్తుంది. ఈ దేవస్థానాన్ని ఎవరు అభివృద్ధి చేయగలరు, ఎవరు ముందుకు తీసుకుపోవాలని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి శాసనసభ్యులు గారికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం. ఏదైనా అభివృద్ధి చెందాలంటే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుందని ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. శ్రీకటి రామ్మోహన్ రావు గారు సిద్ధి సాయిబాబా మందిరం కూడా కార్యదర్శిగా చేస్తున్నారు. ఈ దేవస్థానానికి ఆయన పాలకవర్గంలో ఉన్నారా లేకపోయినా దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. పాలకవర్గ సభ్యులుగా ఈరోజు 8 మంది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందరూ కొత్తవారు, ప్రతి ఒక్కరికి కూడా దైవభక్తి ఉన్నవారు. ఈ దేవస్థానాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన కలిగింది. రాజధాని పరిస్థితి ఏమైపోయిందంటే ఈ కోనేరుకి మొత్తం డ్రైనేజ్ వాటర్ రావడం జరిగింది. తర్వాత ఒక టైంలో కనీసం అక్కడే ఖరీదైన కార్యక్రమాలు కూడా పాల్గొనగా ఉంటే రామ్మోహన్ రావు గారు ఒకసారి చైర్మన్ అయిన తర్వాత ఆయన కోనేరుని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన సొంత నిధులతో కనీసం 10 లక్షల రూపాయలు వెచ్చించి ఆ కోనేరు అంతా శుభ్రపరిచి ఎందుకో మళ్ళా కారణాలు ఏమో కానీ ఆ కోనేరు ఆగిపోయింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, చెదలవాడ హరిబాబు, బిల్లు చెంచరామయ్య, ఆరికట్ల మస్తాన్ నాయుడు, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, మునిగిరీష్ తదితరులు పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి సభ్యులుగా పేపర్ల అమరయ్య నాయుడు, కొమ్మ రవీంద్రబాబు, మంగళపూడి గోపాల్, ఆరుముళ్ల రంగనాథ్ గౌడ్, పర్వతాల శివరంజని, గుడి మంజుల, సుజన, ఓబిలి బాబులు బాధ్యతలు స్వీకరించారు. వైద్య కళాశాలలను చంద్రబాబు తన సొంత వారికి అమ్మేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. మనుబోలు మండలంలోని కొండూరు సత్రంలో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని కొండూరు సత్రం గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ప్రజలతో మాట్లాడి వారి వద్ద నుండి సంతకాలు చేపట్టారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎంతో కష్టపడి తీసుకొచ్చిన 17 వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. దీనివల్ల పేద విద్యార్థులకు విద్య దూరం అవుతుందని తెలిపారు. రైతులందరికీ యూరియా పుష్కలంగా అందజేసేందుకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. యూరియాను అడ్డదారుల్లో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో నిరుపేదలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు వైద్య విద్యని అందిపుచ్చుకోవాలి, వాళ్ళు డాక్టర్లుగా ఈ సమాజంలో సేవలు అందించాలి, దానితో పాటు పేదలకు మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. 7 మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి. 5 మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్స్ కూడా అయ్యాయి. మిగిలినటువంటి 10 మెడికల్ కళాశాలలు వివిధ దిశలో పురోగతిలో ఉంటే మన ఆస్తి, మనకు సంబంధించినటువంటి ఆస్తి, మన హక్కు, దానిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను నాకు సంబంధించినటువంటి వ్యక్తులకు అమ్మేస్తానని చెప్పి మనకు సంబంధించినటువంటి ప్రజల సొమ్మైనటువంటి మెడికల్ కళాశాలని అమ్మివేయాలనేటువంటి లక్ష్యంతో
చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో రాజ్యాంగ అధినేత అయినటువంటి గవర్నర్ గారికి ఈ రాష్ట్రం నుంచి 1 కోటి మంది 1 కోటి సంతకాలతో అయ్యా ఈ మెడికల్ కళాశాలలన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టద్దు, దారాదత్తం చేయొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడిని మేము కోరిన మాట వినలేదు కాబట్టి మీరు జోక్యం చేసుకుని గవర్నర్ గారు మీరు ఈ 1 కోటి సంతకాలు ఏదైతే ఉన్నాయో వినతి పత్రాలు మీకు సమర్పిస్తున్నటువంటి సందర్భంలో దానికి సంబంధించి మీరైనా నిలువరించి ఇది ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ ఆధీనంలోనే వైద్య ఆసుపత్రుల్లో నడపండి అని చెప్పి కోరడానికే ఈరోజు ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కారణం ఏమిటంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, మల్లెమాల సాయిమోహన్ రెడ్డి, ఆవుల తులసిరామ్ యాదవ్, ఆవుల జగదీష్ యాదవ్, రమేష్ యాదవ్, గుంజి రమేష్, చెలగల దయాకర్, పార్దు, ఎంపీపీ వజ్రమ్మ, ఎంపీటీసీ సభ్యుడు గుమ్మడి వెంకట సుబ్బయ్య, సర్పంచులు ఉగ్గుమూడి శశికుమార్ రెడ్డి, ఆవుల వెంకటరమణయ్య యాదవ్, బందెల వేణుగోపాల్, ఏడుకొండలు, నాయకులు సురేష్, మణి తదితరులు పాల్గొన్నారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద చేనేత కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మొంతా తుఫాన్ కారణంగా బియ్యం, నిత్యావసర వస్తువులను మనుబోలు, చెల్లపల్లి గ్రామాల్లో ఇవ్వలేదని చేనేత కార్మికుల సంఘం జిల్లా కన్వీనర్ కటికాల వెంకటేశ్వర్లు తదితరులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి చేనేతలకు చేయూత అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు వార్తా శ్రీనివాసులు, చప్పరం శేషయ్య, కన్నా వెంకటరమణయ్య, కల్లూరి శ్రీహరి, కన్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తలారి దేవదాన మద్దతు తెలిపారు. అన్ని గ్రామాల్లో కూడా చేనేత కార్మికులకి 50 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. కానీ మనుబోలు మండలంలో మడవనూరు గ్రామం, చెట్లకొండూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామాలకి ఇవ్వడం జరిగింది. కానీ చెర్లోపల్లి, మనుబోలుకు సంబంధించి ఇవ్వలే. ఏమని రెవెన్యూ వారిని అడిగితే ఏడీహెచ్ ఆఫీస్ వారు, హ్యాండ్లూమ్ డైరెక్టర్ వారు సివిల్ సప్లైస్కి పంపలేదు లిస్టు, అందువల్ల రాలేదని చెప్తున్నారు. మేము ఉదయం నుంచి సివిల్ సప్లైస్ వాళ్ళని కూడా అడిగాం, వాళ్ళు కూడా ఈ మాట చెప్పారు. ఏడీహెచ్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు, సమాధానం లేదు. ఇప్పుడైనా ఏడీహెచ్ ఆఫీస్ వారు దాన్ని గుర్తించి వెంటనే ఇక్కడున్న చేనేత కార్మికులకి లిస్టు పంపించి. మనుబోలు మండలం మనుబోలు గ్రామానికి చెందిన చేనేత కార్మికులు మాకు ఏడీ గారు మా లిస్టును ఎందువల్ల మనుబోలుగా పంపించలేదు మా ఏడీ గారు. దానికి సంబంధించి మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చినాము. దానివల్ల మాకు అన్ని గ్రామాలకు చెందినట్టు మాకు కూడా ఈ తుఫాను సహాయ నిధి గుండా మాకు వచ్చే లాభాలు మాకు పంపించాల్సిందిగా కోరుతున్నాము. మరుగుదొడ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. సైదాపురం మండలంలోని రామసాగరం పంచాయతీలో 2016-17లో నిర్మించిన మరుగుదొడ్లలో భారీ అవినీతి జరిగిందని, 35 లక్షల మేర బిల్లులు దోచేశారని వెంకటేష్ అనే వ్యక్తి కేంద్ర జలశక్తి మండలికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భాగంగానే కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు రికార్డులు పరిశీలించారు. ఎంపీడీఓ సమక్షంలో విచారణ అధికారి రామకృష్ణ తదితరులు రికార్డులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విచారణ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ రామసాగరం పంచాయతీలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టామన్నారు. రికార్డులు పరిశీలించిన అనంతరం పంచాయతీకి వెళ్లి తనిఖీలు చేపడతామని ఆయన వివరించారు. 2016-17 ఆ టైంలో జరిగిన ఈ వ్యక్తిగత మరుగుదొడ్ల సంబంధించిన వర్కుల్లో ఏదో అవకతవకలు జరిగినాయని పిటిషన్ వచ్చిందండి. దాని ఎంక్వైరీ నిమిత్తం ఈరోజు వచ్చాము. మన సైదాపురం మండలంలో రామ్సాగర్ పంచాయతీలో ఆ అవకతవకలు జరిగినాయని మాకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి ఎంక్వైరీ చేయడానికి ఈరోజు వచ్చాము. మాకు వచ్చిన పిటిషన్లో ఈ సైదాపురం మండలంలోని రామ్సాగర్ అనే పంచాయతీలో వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో 35 లక్షల మేర అవినీతి జరిగిందని పిటిషన్ వచ్చిందండి. దాని మీద ఎంక్వైరీ కోసం ఈరోజు వచ్చాము. ఎండిఓ ఆఫీస్లో కన్సర్న్ రికార్డ్స్ అవన్నీ మేము ఒబ్టైన్ చేసుకున్న తర్వాత ఎండిఓ గారి దగ్గర నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్కి వెళ్ళి అది ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. రామసాగరం సంబంధించి వెంకటేష్ అనే వ్యక్తి కేంద్ర జలశక్తి దానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పిటిషన్ పెట్టారు. ఈ విషయం అయ్యి కేంద్రం నుంచి మాకు అది ఎంక్వైరీ నిమిత్తం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ద్వారా వచ్చిందండి. ఎంక్వైరీ కమిటీని ఒకటి ఫామ్ చేసి ఎంక్వైరీ చేయమని
నా పేరు రామకృష్ణ. నేను ఆర్డబ్ల్యూఎస్ ఉదయగిరి సబ్ డివిజన్ డిఏని. నన్ను ఆ ఎంక్వైరీకి అథారిటీగా వేశారు. మా మెంబర్స్తో ఎంక్వైరీ కమిటీ మెంబర్స్తో ఈరోజు వచ్చాము. వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అది ఏంటి అనేది మేమంతా వెరిఫై చేసిన తర్వాత తమను మొత్తం పిలిచి మీకు విశదీకరిస్తామండి. 2016, 17 ఆ టైంలో జరిగిన ఈ వ్యక్తిగత మరుగుదొడ్ల సంబంధించిన వర్కుల్లో ఏదో అవకతవకలు జరిగినాయని పిటిషన్ వచ్చిందండి. దాని ఎంక్వైరీ నిమిత్తం ఈరోజు వచ్చాము. మన సైదాపురం మండలంలో రామ్సాగర్ పంచాయతీలో ఆ అవకతవకలు జరిగినాయని మాకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి ఎంక్వైరీ చేయడానికి ఈరోజు వచ్చాము. మాకు వచ్చిన పిటిషన్లో ఈ సైదాపురం మండలంలోని రామ్సాగర్ అనే పంచాయతీలో వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో 35 లక్షల మేర అవినీతి జరిగిందని పిటిషన్ వచ్చిందండి. దాని మీద ఎంక్వైరీ కోసం ఈరోజు వచ్చాము. ఎండిఓ ఆఫీస్లో కన్సర్న్ రికార్డ్స్ అవన్నీ మేము obtain చేసుకున్న తర్వాత ఎండిఓ గారి దగ్గర నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్కి వెళ్ళి అది ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ విచారణలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నాగరాజు, ముని మనోజ్, సిబ్బంది శ్రీకాంత్, శ్రీను, హరిప్రియ, వంశీ, అంజని ఉన్నారు. చిట్టమూరులో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమక్షంలో పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు మరో 300 మంది వైకాపాను వీడి టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని, అందరూ కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషోర్ నాయుడు, జనార్దన్, భారతి తదితరులు పాల్గొన్నారు. చెప్పారంటే వాళ్ళు టైం తీసుకొని చెప్పారు. మా కిషోర్ నాయుడు గారు చెప్పారు. ఇక మాకు ఇబ్బంది ఏదైనా చిట్టమూరులో మేము ఖచ్చితంగా ఈసారి ఎంపీపీని కైవసం చేసుకుంటాం. డిప్యూటీసీని చాలా తెలుగు పిల్లడు మధుయాదవ్ గారు, నేను నాకు తెలుసు బాగా. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు కూడా రాజకీయంగా ఒక శక్తి, చిన్నవాడు ఏం కాదు. అటువంటి అతను ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే లేదన్నా చాలా తెలుగు రాజకీయాల్లో చాలా తెలుగు అన్ని తెలిసిన విషయాలు ఆచి తూచి అడిగేస్తాడు. అందరూ వచ్చినా ఆయన చాలా లేట్గా వచ్చాడు 15 నెలల తర్వాత పార్టీలోకి. ముందుగా అందరిలాగా రాలా. కాబట్టి ఆ 2 రోజులు రావడం కూడా మాకు మనస్ఫూర్తిగా మదరుని స్వాగతిస్తున్నాం. అలాగే సీనియర్ నాయకులు మా వేణుడు గారిని కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అయితే లెక్కపెట్టుకో రోడ్లు ఇంతకుముందు. ఇప్పుడు మా మదన్ వచ్చిన తర్వాత నాకైతే ఇంకేం ఇబ్బంది, ప్రశాంతం. ఎందుకంటే గతంలో కూడా నేను చాలా పనులు చేశాను ఊళ్ళో, సిమెంట్ రోడ్లు. నేను ప్రచారం పోతే నాయన నేను వేసిన రోడ్డు అంటే వేణురెడ్డి గారు వేశారు. నాయన వేణురెడ్డి అయినా ఎమ్మెల్యే నేను ఏం చేశారంటే నువ్వు గతంలో వేసింది ఆయన. ఓజిలి మండలంలోని పెదపరి, చిల్లమాంచేను, భువనగిరిపాలెం, రాచపాలెం గ్రామ పంచాయతీల్లో వైకాపా మండల అధ్యక్షుడు పాదర్తి హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రజల నుండి నాయకులు సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కొండూరు వెంకట సుబ్బరాజు, దామోదర్ రాజు, ఖాదర్ బాషా, పోలయ్య, ఎల్లంరాజు, రాంప్రసాద్ రాజు, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఉన్న మెడికల్ కాలేజీలు అయితే ప్రైవేట్ పరం చేయాలంటాడు, కానీ చూసుకునేటప్పుడే గవర్నమెంట్ రాబోయే రోజుల్లో మనకు కష్టం అవుద్దని గవర్నమెంట్ కంట్రోల్లోనే 50% సీట్లు మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రైవేటు పరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి వ్యతిరేకంగా మన మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు మనకు చదువు అందుబాటులో రాదు కాబట్టి ప్రైవేట్ పరం చేస్తే కోటీశ్వరులు చదువుకుంటారు. అందుకని దానికి వ్యతిరేకంగా మన తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, సంజయ్ గారి ఆదేశాల మేరకు మన మండల పార్టీ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ సభ. దీనికి మనం అందరం కలిసి 1 కోటి సంతకాలు చేయాలని నిర్ణయించుకున్నారు రాష్ట్రమంతా కలిసి. మనం ఈ కాగితాలన్నీ సంతకాలు పెట్టించుకొని
పార్టీ ప్రెసిడెంట్కి అందజేస్తే పార్టీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారికి అందజేస్తారు, ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డికి అందజేస్తారు. అక్కడ గవర్నర్ గారికి కోటి సంతకాలతో మొత్తం తీసుకొని పోయి అక్కడ గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడికల్ కాలేజీ ప్రభుత్వానికి కాకుండా ప్రైవేట్ పరం చేస్తుందని నిరసనగా మనం ఆపేదానికి ప్రయత్నాలన్నీ చేస్తున్నాము. ఇదంతా మీ అందరి సహకారంతో సఫలీకృతం కావాలని మీ అందరినీ వేడుకుంటున్నాను. గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం సాయంత్రం శివపార్వతులకు విశేష పూజలు జరిగాయి. స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వారి సోదరి పొనక సునందమ్మ, బంధువులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. ఆకాశ దీపం వెలిగించి ధ్వజస్తంభం పైకి ఉంచి పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఉభయదాతలుగా పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, దేవసేనమ్మ, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. మా ఫ్రంట్ సైడ్ జరిగింది. అస్తవ్యస్త పరిస్థితి కనిపించిన వెంటనే అప్రమత్త పరిస్థితి లేదా అడగవలను భక్తులు చేయకూడనివి. పోలీసు వారి దీపాలు వెలిగించుతున్నారు. గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి ఆకాశ దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ వైభవంగా జరిగింది. నరక చతుర్దశిని పురస్కరించుకుని కార్తీక పౌర్ణమి నాడు నరకాసుడి గృహాన్ని దగ్ధం చేశారు. నమూనా గృహాన్ని సిద్ధం చేసి కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
दामोदराय नमः दिव्यश्री आराधनं समर्पयामि। राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्यन्ताय कार्तिके दामोदर गोविंद लता गोविंद 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 తీసుకున్నాక గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడూరులోని సాయి మందిరంలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక దీపం, జ్వాలా తోరణం నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరు చెప్పండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం నమోస్తుతే కార్తీక దీపం నమోస్తుతే. పూర్ణిమ రోజు శివారాధన చేసి ఏర్పడ్డప్పుడు ఆ పాప నివృత్తి కోసం కూడా విశేషణ విశిష్టాయ అస్యనం సుపతిలో శ్రీ
గూడూరు మండలం అక్కమాంబపురం సైదాపురం మండలంలోని ఆర్వైజీ పాలెం గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారు, భజనలు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా టీడీపీ నాయకులు చందు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. మనుబోలు కోదండరామపురం ప్రాంతంలో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్లు పూజిత, మొసీనా సుల్తానీ, లక్ష్మి, ప్రసన్న, సుజాత, జయలక్ష్మి, ఆదిలక్ష్మి సిబ్బంది వ్యవహరించారు. ఓం సర్వసిద్ధిపదాయకాయ నమః. సర్వాంగాన్ని పూజయామి. ఓం త్రివిక్రమాయ నమః. ఓం ధ్యాయామి. ఆయతనవాన్ భవతి విఘ్నం కుర్మే దేవ. లింగై నానాగంధేషు జయ దేవ జయ దేవ. స్వదకాయ సాధువేషాయ విశ్వం విశ్వమధ్యే స్థితో జగత్వ్య శ్రీ సద్గురుపరబ్రహ్మణే నమః. ఓం భక్తానాం మాతృదాతృపితా. గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,510 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 92,080 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,19,580 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 157 రూపాయల 20 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. శ్రీవారి దేవాలయ కోనేరు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు సహకారం అందిస్తా. గూడూరు రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైద్య కళాశాలను చంద్రబాబు సొంత వారికి అమ్మేస్తున్నారు. మనుబోలు మండలం కొండూరు సత్రంలో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మంతా తుఫాన్ సాయంగా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులు అందలేదు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన మనుబోలు చెర్లోపల్లి గ్రామాలకు చెందిన చేనేతలు, ఆ సంఘం నాయకులు.
వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు గూడూరులో కొలువైయున్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో ఆకాశ దీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేసిన స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.